మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో 10వ తరగతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు తెలుగు ప్రశ్నాపత్రం బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అధికారులు ఇచ్చారు. జరిగిన తప్పిదాన్ని గుర్తించి ప్రశ్నాపత్రాలను మార్చి గంట ఆలస్యంగా అధికారులు పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ప్రశ్నాపత్రం తారుమారు కావడంపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆరా తీస్తున్నారు. పేపర్ కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు. మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము. పక్కనే డిఓ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమన్నా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుచున్నాం. ఈరోజు 10వ తరగతి